ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీతో మాట్లాడాలి కనుక. విహారీ గారు, ఎవరన్నా చూస్తారు. చూడు, ప్లీజ్ విహారీ గారు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడా? ఇక్కడ? అవును, ఇక్కడే. చెప్పండి. ఏం లేదు కనుక, మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? ఇప్పుడు నేను రాలేను విహారీ గారు. నువ్వు విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎంటీవీ, నువ్వు రానంటావేంటి? ఇప్పుడు అంబికమ్మ గారు అంతా చూసుకుంటున్నారు కదా, మళ్ళీ నేను రావడం అంటే... కనకం, అత్తయ్య నువ్వు జాబ్ చేయలేని పొజిషన్లో ఉన్నావని ఒక బ్యాకప్గా వచ్చింది, కానీ ఇప్పుడు నీకింత నయమైపోయిన తర్వాత నీ పొజిషన్ నీదే కదా. వద్దు విహారీ గారు, నేను రాలేను. నీ చేత్తో నువ్వు బాగు చేసిన, అభివృద్ధి చేసిన ఆఫీస్ కనుక, నువ్వు లేకుండా అక్కడ ఆఫీసులో ఏం జరుగుతుందో ఏమైపోతుందో అసలు ఎవరికి ఏం తెలియటం లేదు. నువ్వు వచ్చి మళ్ళీ దారి తప్పిపోతున్న నా ఆఫీస్ని గాడిలో పెట్టాలి. ఇది నా ఆర్డర్ కాదు కనుక, నా రిక్వెస్ట్. వి క్రాఫ్ట్ అండ్ వి ఆర్గానిక్స్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళగలిగేది నువ్వు మాత్రమే కనుక. ప్లీజ్ కనుక, ఆఫీస్కి వెళ్దాం రా. సరే విహారీ గారు, పదండి వెళ్దాం. థ్యాంక్స్ కనుక. సరే, ముందు మన పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి, వాటి సంగతి చూడాలి. అలాగే విహారీ గారు. ఈ లక్ష్మి మళ్ళీ ఆఫీస్లో అడుగు పెడుతుందా? ఇది ఆఫీస్కి వెళ్తే నేను చేసినవన్నీ తిరిగి తోడుతుంది. దానికి నా గురించి అంతా తెలిసిపోతుంది. శాస్త్ర, నువ్వు మొదలుపెట్టు. అలాగే అమ్మా. సహస్రా, సహస్రా, ఏమైందమ్మా? ఏంటో ఒకటి వాంతులు అవుతున్నాయి అత్తయ్య. అవునా? సరే, లోపలికి రా. సహస్రా, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? అమ్మా, పొద్దున్న నుంచి ఒకటే వామిటింగ్స్. చాలా నీరసంగా ఉందమ్మా. సహస్రా, నువ్వు ప్రెగ్నెంట్ వే. బావా, నువ్వు తండ్రివి కాబోతున్నావు బావా. రే పండు, వెళ్ళి స్వీట్స్ తీసుకురా. అలాగేనమ్మా.
వదినా, మన కల ఫలించింది. నీ కోడలు కడుపులో మా అన్నయ్య తిరిగి రాబోతున్నాడు. ఏం మాట్లాడవేంటొదినా? చాలా మంచి విషయం చెప్పారు వదినా. అత్తయ్య మావయ్య తీర్థయాత్రలకు వెళ్లారు గాని వాళ్ళు ఉండుంటే ఎంత ఆనందించేవారు. అంబిక, స్వీట్ తీసుకో. కంగ్రాట్ సహస్ర. థ్యాంక్ యూ పిన్ని. అమ్మా, ఆ స్వీట్స్ లేవు, నేను ఇస్తాను. లక్ష్మి, నేను అమ్మని కాబోతున్నాను. ఇదిగో స్వీట్, స్వీట్ తీసుకో. తీసుకో లక్ష్మి. ఇదిగో తీసుకో. పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది లక్ష్మి. పెళ్ళైన ప్రతి అమ్మాయి తన కడుపు పండాలని చాలా కలలు కంటుంది, చాలా ఊహించుకుంటుంది. కానీ నీ విషయంలో నువ్వు ఎన్ని కలలు కన్నా, ఏం ఊహించుకున్నా నీకు అవకాశం లేదు కదా. ఏంటో, జీవితాంతం నువ్వు ఇలాగే సుమంగలిగా ఉంటావు కానీ నెల తప్పవు. నీ నుదుటన బొట్టు, కాళ్ళకి పట్టీలు, పసుపు కుంకుమలు ఉంటాయి కానీ నీ జీవితంలో అమ్మా అనే మాటని వినలేవు. నిన్ను చూస్తుంటే నిజంగా ఈ రోజు నాకు చాలా జాలిస్తుంది లక్ష్మి. దాని గురించి ఎందుకే, ముందు విహారి నోరు తీపి చేయి. అలాగే అమ్మా.